హాయ్ అండి, ఇది నిజాంపట్నం రేవు హార్బర్ అండి. ఇక్కడ చూడండి అన్నీ ఎక్స్పోర్ట్ చేసే చేపలకి డబ్బాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా పడవలండి, వేటకు వెళ్ళేవి. ఎక్స్పోర్ట్ అయ్యే వాటిని ఎక్కించుకోవడానికి ట్రాలీలు లారీలు అవి వచ్చి ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద పడవలండి. అయితే ఆ రోజు శివరాత్రి కాబట్టి వేటకి వెళ్ళలేదు ఎక్కువ, అందుకే మొత్తం పడవలు కనపడుతూ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే బీచ్ అండి. దీన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇంతకుముందు పడవలోనే వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కడ చిన్న వంతెన ఉంది, వెహికల్స్ కూడా అటువైపుకి వెళ్ళిపోతాయి. ఇంకా అక్కడ నుండి బీచ్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ చూడండి అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. దూరం నుండి చూస్తూ ఉన్నాను. నాకు సముద్రంని దూరం నుండి అంటే కొంచెం కాళ్ళకి నీళ్లు తగిలే వరకు నిలబడితే తప్ప దాని లోపలికైతే వెళ్ళనండి, చూడడం మాత్రమే నేను. కానీ చాలామంది మునిగి స్నానాలు చేస్తూ ఉంటారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చూడండి ఇది నిజాంపట్నం బీచ్ అండి. చాలా బాగుంటుంది, నీట్గా, చాలా ప్రశాంత వాతావరణము. చక్కగా అలలు చూడండి వాటి సవ్వడి చేస్తూ ఉన్నాయి. దాని లోపల ఏదన్నా పడినా సముద్రం బయటకు నెట్టేస్తుంది అండి. ఎటువంటి చెత్తని దాని లోపల మాత్రం ఉంచేయకూడదు, అది ఎప్పుడు బయటకే నెడుతూ ఉంటుంది. సూర్యాస్తమం అండి, 5:30, 5:15 అవుతుంది ఆ టైము. బాగుంది కదండి సముద్రం.